హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారా? ఇదిగో చూడండి, ఈరోజు కర్రీ ఏం వండుతున్నానంటే బంగాళదుంప అంటున్నాను. బఠానీలు, వంకాయ, టమాటా వండుతున్నానండి. ఇగోండి బఠానీలు అవి కాబోలు శనగలు వేసి ఉడకపెడుతున్నాను. ఇగో ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడైతే అబ్బా ఇట్లా అంటే మెత్తగా అవ్వాలి, కొంచెం ఉడికిపోయి వచ్చినాయి. ఉప్పు వేసి ఉడకపెడుతున్నానండి అమ్మా. ఉప్పు వేసి ఉడకపెడుతున్నాను. ఇక ఈ పక్కనేమే ఆనియన్స్ కోస్తున్నాను, ఈ పక్కన ఆనియన్స్ కోసేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఆనియన్స్ కోస్తున్నాను. ఈ ఆనియన్స్ కోయటం అయిపోతే కూర వేసేసుకుందాం. మనం ఆదివారం నాడు కూర ఉండేనా, మీకు అందరికీ వీడియో తీస్తే చూపిద్దామని బగారా అన్నమును చికెన్ కర్రీ వండాను. ఆదివారం నాడు చూపిద్దామని వీడియో తీసానా. ఆ వీడియో మీకు పెట్టడానికి రాలేదు, ఎందుకో వీడియో ఆగిపోయిందమ్మా. ఎందుకు అతను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? వంటలు అయిపోయినాయా? వంటలు అయిపోయినాయి. భోజనం టైము, మీరు భోజనం టైము, నేను వంట చేస్తున్నాను అన్నమాట. అంటే నిన్న పూలు కూర్చోం కదమ్మా, కొంచెం ప్రాణం అలసట అయింది. అందుకని టిఫిన్ ఏం లేదు, ఇంక డైరెక్ట్గా వంట చేసుకొని తింటాం. నా భోజనం ఎప్పుడు 4ంటికే కదమ్మా, ఏం పర్వాలేదు. ఆయనకి భోజనం మాత్రం 12ంటికల్లా వంట రెడీ అయిపోవాలి. ఎందుకంటే అంకుల్కి వంట చేసేస్తున్నాను. ఆల్రెడీ అన్నం పెట్టేశాను, అన్నం అయిపోతుంది. వంకాయ బఠానీ వండుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ వండట్లా. మొన్న బయటికి వెళ్ళినప్పుడు పచ్చి బఠానీలు కొనుక్కొచ్చాను. అదే వెండిపోయినవి ఉంటాయి కదా, ఆ బఠానీలు కొనుక్కొచ్చాను అనమాట. సర్లే వండుదాము, ఎప్పుడో చాలా నాళ్ళు అయింది బఠానీ వంకాయ వండుకొని. ఫోన్లో అయితే వండుదామని రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టాను అనమాట. ఏంటి బఠానీ గింజలు అవి నానిపోయినాయి. అయినా డైరెక్ట్గా వేసేస్తే కూరలో ఉడకటం కష్టము, అందుకనే ముందు ఉడకపెట్టేస్తున్నాను. ముందు ఉడకపెట్టామనుకోండి, అప్పుడు మనకి త్వరగా కూరలో బాగుంటుంది, తింటే బాగుంటుంది. వంకాయ బఠానీ బాగుంటుంది. ఇదివరకు పెళ్ళిళ్ళలో వేసేవారు, ఇప్పుడు అందరూ నీచు పెట్టడం అలవాటు అయిపోయి పెళ్ళిళ్ళలో కూడా వేయట్లేదు. వంకాయ బఠానీ అట్లా వేయట్లేదు. కానీ పెళ్లి వంటలో ఇదివరకు మా చిన్నప్పుడైతే కంపల్సరిగా వంకాయ బఠానీ కర్రీ ఉండేదన్నమాట. అదమ్మా. ఇంకా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా పిల్లలు స్కూల్ తీసేయటం టైం వచ్చేసింది. ఈరోజు జూన్ 2వ తారీఖు అమ్మ. ఈరోజు జూన్ 2వ తారీఖు వచ్చేసింది. అప్పుడే నెలలు ఇట్లే గడిచిపోతున్నాయి అమ్మా. నెలలు ఉట్నే గడిచిపోతున్నాయమ్మా. కొంచెం టమాటా వేసుకుంటే గ్రేవీ ఉంటుందని ఒక 4 టమాటాలు వేస్తున్నాను అనమాట. ఇంకా చారు లేదమ్మా, అందుకనే ఈ గ్రేవీతోనే తినాలి. నిన్నేమి ఆనపకాయ టమాటా వండాను. చిన్న కాయ తెచ్చారు, ఇంత కాయ తెచ్చారు, బుడ్డు కాయ. అది ఆనపకాయ టమాటా వండాను అనమాట. అది కూర సరిపోయింది. ఇంక అందుకని వంకాయ టమాటాము బఠానీ వేసి వండుతాము. చిన్ని వంకాయలు తెచ్చారు, ఇంక కోసేసుకొని ముక్కలు కూర పొయ్యి మీద వేసేసుకుందాం అమ్మ. పోపు పెట్టేసుకుందాం అమ్మ. ఇలా చూడండి వీడియో. అదిగో ఆ పక్కన అన్నం అమ్మ, ఆ పక్కన అన్నం పెట్టానమ్మా. అన్నం కూడా 2 అయిపోతుంది, కర్రీ అయ్యేసరికి అన్నం కూడా అయిపోతుందని అన్నం పెట్టేశాను. ఇది కొంచెం ఉడికితే బాగుంటుందమ్మా. ఇదిగో చిన్నదాకా వేసుకుంటాను. ఇదిగో టీ తాగుతున్నానమ్మా. టీయా
అవుతుంటే ఈ లోపల మనము వంకాయలు కూడా కోసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఏం మగ్గేసరికి వంకాయలు కోసేసుకుందాం అమ్మ. వంకాయలు టైం పడుతుంది, ఎందుకంటే పుచ్చులు ఉన్నాయని ఇవన్నీ చూసుకొని నిదానంగా కొయ్యాలి. వంకాయలు వంకాయలాగా ఉంటాయి, లోనంతా పుచ్చులే. దాకా వేడెక్కిందమ్మా, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసానమ్మా, ఆయిల్ వేసానా, ఆయిల్ వేసానా. కొన్ని ఆవాలు, వంకాయ కూర కదా కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, కొంచెం సరిపోతుంది. మా అమ్మగారు ఏం చేశారు తెలుసా అమ్మ? అమ్మగారు మా అమ్మగారు వెల్లుల్లిపాయ కూడా వేసేవారు. వెల్లుల్లిపాయ ఇది మా అమ్మ వండే స్టైల్లో వండుతున్నానమ్మా. మా అమ్మ అల్లం వెల్లుల్లిపాయ కూడా చెదకొట్టి వేసేవారు. కూర కమ్మదనం వస్తుంది, అందుకని వెల్లుల్లిపాయ కూడా వేస్తున్నాను. వెల్లుల్లిపాయ పేస్ట్ కాదమ్మా, వెల్లుల్లిపాయలు చెదకొట్టి వేస్తున్నాను అన్నమాట. ఇవ్వండి 4 వెల్లుల్లిపాయ రేకులు. అదొక టేస్ట్ ఉంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది అన్నమాట. అందుచేతనే వేస్తున్నాను. అది ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకుందామమ్మ. ఒకసారి ఫ్యాన్ వేసుకుందామమ్మ. ఫ్యాన్ వేసామమ్మ. చిన్న దాకా పల్చిన దాకా కదమ్మా, గమ్మును వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం మనం. ఉల్లిపాయలు వేసి కాబోలి శనగలు ఎందుకు చేశానంటే అవి మనం ఉడకబెడితే తినచ్చు. అందులో కొంచెం ఉప్పు వేసి ఉడకబెడుతున్నాం. ఇందుకు మన కూరకు సరిపడినట్టు ఉప్పు వేసుకుందాం. పసుపు వేసుకుందాం అమ్మ. నాకు చాలా ఇష్టం వంకాయ కూర. ఏ కాంబినేషన్ వేసినా చాలా బాగుంటుంది వంకాయ. కాసేపు మూత పెట్టుకుందాం. అది ఉడుకుతుంది కదా, ఆ నీరు ఇంకిపోయేదాకా ఇది మూత పెట్టుకుందాం అమ్మ. ఈ లోపల వంకాయ కోసేసుకున్నాం అమ్మ. చూసారా, కాయలాగా ఉన్న వంకాయ పుచ్చుకుంది.
టమాటా వేసేసుకున్నాము. ఉల్లిపాయ మగ్గిపోతుంది చూసారా, ఉల్లిపాయ మగ్గిపోయింది. టమాటా వేసేసుకున్నాము. టమాటా వేస్తాను, మగ్గుతుందమ్మా. టమాటా మగ్గుతుంది అట్లా. కాబోలి శనగలు కూడా బాగుంటాయమ్మా కర్రీలోకి. కాబోలి శనగలు కూడా బాగుంటుంది కూర. అది విడిగా కూర వండుకోవచ్చు. అది కాబోలి శనగలు కూడా కూర బాగుంటుంది. పంజాబీ వాళ్ళు ఎక్కువ వండుకుంటారు కదా. మళ్ళీ ఎవరు అంటారు వాళ్ళు, మరాఠీ వాళ్ళు ఎక్కువ వండుకుంటారు ఆ కూర. అందుకనే అన్నీ అవి కూడా కొంచెం వేసాను అనమాట. కూర కమ్మగా టేస్ట్గా ఉంటుంది అని వేసాను అనమాట. నేను ఉడకబెట్టి తింటానమ్మా అప్పుడప్పుడు. అవి ఉడకబెట్టి కాబోలి శనగలు, చిన్న శనగలు, కాబోలి శనగలు నానబెట్టి నైట్ ఉడకబెట్టి అవి తాలింపు వేసి తింటాను. ఒక్కోసారి టిఫిన్ అయ్యే తినేస్తాను. ఫైబర్ కదమ్మా, పొట్టు ఉంటుంది కదా, అలా పొట్టుతో తింటే ఆరోగ్యానికి మంచిదని తింటాను అనమాట. ఒక్కోసారి నానబెట్టుకొని పచ్చియే తింటాను. ఆ వీడియోలకి లైక్లు చేయండి అమ్మా. అది 250 వచ్చింది, తగ్గిందా పెరుగుతుందా నాకు తెలియట్లేదమ్మా. మా మనమళ్ళు ఏమో మళ్ళీ తగ్గిపోతుంది ఏంటి నాని అంటున్నారు. కొంచెం పెంచండి అమ్మా, నా వీడియోలు పెరగనివ్వండి అమ్మా. నా వీడియోలు ప్రతి ఒక్కరు లైక్లు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. నా వీడియోలకి లైక్లు చేయండి అమ్మా. ప్రతి ఒక్క వీడియోకు 10 మందికి షేర్ చేయండి అమ్మా. మీరు షేర్ చేస్తేనే కదమ్మా నా వీడియో 10 మందికి వెళ్తుంది. మరి మీరు షేర్ చేసుకోండి, లైక్లు చేయండి అమ్మా. నా వీడియోలకి లైక్లు చేయండి అమ్మా. లైక్లు చేసి షేర్లు చేయండి అమ్మా. నా వీడియో అందరికీ చేరాలి కదమ్మా. నా వీడియో అందరికీ చేరాలని చేస్తున్నాను కదమ్మా. మళ్ళీ వీడియోలు ఆపేయకండి అమ్మా. నా వీడియోలు అందరికీ మంచిగానే చేస్తున్నాను కదమ్మా. నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానమ్మా మీతోని? నా వీడియోలకి అందుకే మంచిగా లైక్లు చేయండి, సబ్స్క్రైబ్లు చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. కొమ్మ వంకాయలు వేసేసుకుంటాం అమ్మమ్మ. వంకాయలన్నీ కోసేసాను. అవి ఆల్మోస్ట్ కూడా ఉడికిపోయి ఉంటాయమ్మా. వంకాయ ఎప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, అంటే కండ్రెక్కకుండా ఉంటుంది. కొంచెం వగర రాకుండా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయ వంకాయ చిన్న కాయలు కాబట్టి గమ్మున ఉడికిపోతుంది. అందుకే చిన్న దాకా పెట్టానమ్మా. ఇలా కలుపుకుందాం ఒకసారి చూడండి. అంటే కిందనున్న కూర పైకి వస్తుంది, పైన ఉన్న కూర కిందకి వెళ్తుంది. అప్పుడు 2 సమానంగా మగ్గుతుంది అనమాట. అందుకే అట్లా తిప్పాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవి ఉడుకుని కదా, అవి శనగలన్నీ కొంచెం సపరేట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ శనగలు కూడా ఉడికిపోయినట్టే. ఇగమ్మా ఉడికిపోయి అది చూసారు. అలా నొక్కితే ఇది మెత్తగా అయిపోవాలి అమ్మా. అవి శనగలు మనం తినడానికి వేసాం కదా, అందుకే సపరేట్ చేసేసాం. ఆ శనగలు కొంచెం మనం సపరేట్ చేసుకుందాం అమ్మ. గ్యాస్ కట్టేసాను, అది గ్యాస్ అయితే కట్టేసాను. ఇవి మనం శనగలు సపరేట్ చేసుకుందాం. ఉప్పు వేసానమ్మా, ఉప్పు వేసి ఉడకబెట్టండి. ఇవి
ఈ శనగలు నాకు చాలా ఇష్టం అమ్మ. బఠానీ వేసి వండుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మొన్న బట్టల షాప్కి వెళ్తే అవి దివానా కట్కి బట్టలకి దాని మీద అది కొందామని వెళ్తే అప్పుడు పక్కన కొట్లు అమ్ముతున్నారు. ఇవి పెద్ద ఏంటంటారు మార్కెట్లోను అమ్మితే తీసుకున్నానమ్మా. చాన్నాళ్ళు అయింది కదా వండుదాము ఎంత పావు కిలో తీసుకున్నాను. 30 రూపాయలు 35 రూపాయలు తీసుకున్నారమ్మా పావు కిలో బఠానీలు. ఇదివరకు కేజీ బఠానీలు వచ్చాయి 30 రూపాయలకి 20 రూపాయలకి. ఇప్పుడు అటువంటిది పావు కిలో బఠానీలు 35 రూపాయలు తీసుకున్నారు. ఏం చెప్తామమ్మా, అట్లా ఉంది రోజు. ఆ టీవీ ఏమీ మళ్ళీ ఆగిపోతుంది. ఆ ఛానల్స్ వాళ్ళు ఎలా పెడతారో ఏంటో, ఏం కలెక్షన్లో ఏంటో తెలియదు. ప్రతి నెల మళ్ళీ ఆగిపోవడమే. డబ్బులు మాత్రం 600 తీసుకుంటారు. టీవీ ఛానల్కి 600 అమ్మ. నెట్ అది వస్తుందని వేయించుకున్నాను. ఎప్పుడు ప్రాబ్లమే. చూసారా, ఒక మాట వినబడుతుంది, ఒక మాట వినబడుతుంది. ఎప్పుడు ప్రాబ్లమే. మీకే వస్తుంది విజయ్ గారు అంటుంది ఆవిడ. చూడాలి కదా, పద్దాకా ఫోన్ చేయడం నాకు చిరాకు వస్తుంది. కొన్ని శనగలు ఉన్నా పర్వాలేదమ్మా, కర్రీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే మనం తినడానికి బాగుంటాయని 4 తీస్తున్నాను అన్నమాట ప్రత్యేక పక్కకి. ఈ బఠానీలు ఎక్కువ ఉన్నాయమ్మా, వేసాను ఒక 100 గ్రాముల పైనే వేసాను. పావు కిలో 2 కూరల కింద చేద్దామని వేసాను అన్నమాట. అప్పుడప్పుడు ఇలా కలిపి కూరలు వండుకుంటే బాగుంటుందమ్మా, తినాలి. మీరు తినండి, ఎక్కువ నీసులు కాదు, ఇలా కలిపి కూరలు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది కలిపి కూర అంటారు, కలగూర కలిపి కూర అంటారు అన్నమాట. కూర ఒకసారి చూసుకుందాం. చూసారా, కూర దగ్గరికి అవుతుంది. ఇదిగో చూసారా, వంకాయ మగ్గుతుంది అన్నమాట, చక్కగా మగ్గుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడింది అన్నమాట. ఈ టైంలోనూ మనం కారం వేసేసుకుందాం. కారం వేసుకుంటాం. కారం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఎండాకాలం కారం తక్కువ తినాలి. కొంచెం స్పూన్నర వేసానమ్మా. ఇప్పుడు ఈ బఠానీలు ఇందులో వేసేసుకున్నాం. మనం వేసిన నీళ్ళకు చక్కగా ఉడికిపోయాము బఠానీ కూడా. ఇప్పుడు 2 కలిపేసుకున్నాం. ఉప్పు కారం దీనికి అన్నిటికీ పడతాయి అన్నమాట. కొంచెం వాటర్ వేసుకోవాలమ్మా, ఎందుకంటే కూరలో అవి ఉడకాలి కదా, అందుకే. ఆల్రెడీ ఉడికిపోయినాయి కానీ కొంచెం వాటర్ వేయాలి. ఆల్రెడీ ఉడికిపోయినాయి అయినా కానీ కొంచెం వాటర్ వేసుకోవాలమ్మా. అంటే ఆ కూరలో ఉన్న ఇదంతా ఆ బఠానీకి పట్టాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసి ఇలాగ చూసారా, ఇలా అది బాగా దగ్గరకు మగ్గాలి. మన కూర కలిపి తగు మాత్రం చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, అదనమాట వంకాయ బఠానీ ప్రిపరేషన్. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాము. ఫ్రెష్ కొత్తిమీర అమ్మ. సరిపోతాం, అన్నీ సరిపోయి పర్ఫెక్ట్గా అన్నీ వేసేసామమ్మ. ఇంకా దాన్ని అలా కాసేపు వదిలేద్దాం అమ్మా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా.